అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. మనం ఒక పచ్చడి తయారు చేసుకుందాం. ఇది దేశవాళీ దోసకాయ. ఇవి మా పొలంలో కాసినవండి. ఇవి ఎప్పుడో పూర్వం మా నానమ్మల కాలంలో ఉండేవట. ఇప్పుడు కనుమరుగైపోయాయి. నాది ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, ఈ దోసకాయలు అంతరించిపోకుండా కాపాడదాం. అవకాశం ఉన్నవాళ్ళు సాగు చేయండి. మీకు సీడ్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను పంపగలను. దోసకాయకి పైన ఉన్న పీల్ని మొత్తం తీసేసి అందులో ఉన్న సీడ్స్ని పక్కకు తీసుకోవాలి. ఈ సీడ్స్ వేసినా కూడా మొలకలు వస్తాయి. అందుకని వీటిని నేను పక్కకు తీసి ఉంచుతున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 7-8 పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేగనివ్వాలి. దోసకాయ 50% మగ్గాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలని వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు 80% మగ్గాయి అనుకున్నాక చివరగా ఒక చిన్న చింతపండు ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న దోసకాయ ముక్కల్ని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న దోసకాయ ముక్కల మిశ్రమం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. పోపుపై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక చట్నీలో కలుపుకోవటమే. అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు ఈ సీడ్స్ హ్యాపీ గార్డెన్ అనే ఒక మొక్కల గ్రూప్ ఉంది. అందులో అప్పారావు సార్ గారు ఇచ్చారు. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.